హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ ఫుడ్ ఫేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు 6th లెఫ్ట్ ఓవర్ రెసిపీ అండి. స్పౌట్స్తో చూపిస్తున్నాను. స్పౌట్స్ వడ. ఇలా స్పౌట్స్ ఉంటాయి కదండి, హెల్తీ అని చెప్పి అందరు తింటా ఉన్నారు ఇప్పుడు. సో ఇవి ఒక రోజు తింటాము, మరో రోజుకి కొంచెం బోర్ అనిపించింది అనుకోండి, ఇలా వడ చేసుకోండి. మీరు బ్రేక్ఫాస్ట్గా కూడా పనికొస్తుంది. పిల్లలు కూడా స్పౌట్స్ అంటే తినరు కదండి. సో ఈ ఐటెం చేసి పెట్టడానికి చూడండి. ఇప్పుడు ఎలా చేయాలనో చూపిస్తాను. నేను రేషియోస్ చూపించట్లేదు, అంటే మీ దగ్గర మిగిలిన స్పౌట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని ఇవన్నీ తగినంత వేసేసుకొని చేసేసుకోండి. సోంపు తీసుకున్నానండి, చాలా కొద్దిగా తీసుకున్నాను. వాటిని ఇట్లా క్రాష్ చేశాను. తర్వాత పచ్చిమిరపకాయ, అల్లం వేసుకోండి. ఇట్లా కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర. ఈ సోంపు చేసుకున్నాం కదండి పౌడర్గా, ఇది కూడా దీంట్లో వేసేసుకోండి. సోంపు అండి, ఇవి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అంటారు కదా, అందుకని సోంపు వాడుతున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది. ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం స్పౌట్స్ వేసేసుకోండి. ముందు కొద్దిగా మెత్తగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది బైండింగ్ లాగా పనికొస్తుంది. అంతేనండి, ఇలా మెత్తగా చేసేసుకోండి. ఇప్పుడు మిగతావి బరగ్గా ఆడించుకోవాలండి. వాటర్ అసలు యాడ్ చేసుకోకూడదు. ఇదిగోండి, ఇలా బరగ్గా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బౌల్కి తీసేసుకుంటున్నాను. దీంట్లో ఇందాక మనము గ్రైండ్ చేసేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇందులోకి వేసేసేయండి. దీంట్లో అన్నీ యాడ్ చేశాను కాబట్టి ఇంకేం చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం మాత్రం కొత్తిమీర అలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం అట్లా టేస్ట్ చూడండి, మీరు ఉప్పు అది తక్కువైంది అనుకుంటే మీరు మళ్ళీ వేసేసుకొని కలిపేసుకోండి. వీటిని ఇప్పుడు మనం షాలో ఫ్రై వడల్లాగా పెన్నం మీద వేసేసుకుందాము. కాస్త నూనె వేసుకోండి. మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, కానీ కాస్త అయితే నూనె పడుతుంది. చేతి మీద ఇలా నీట్గా ప్రెస్ చేసేసుకొని ఈ సైజులో ఇలా పెట్టేసేసుకోండి. చేతికి కాస్త వాటర్ పూసేసుకొని ఇలాగా పెట్టేసేసుకోండి. మీరు ఒకవేళ పిల్లల కోసం చేసేలాగుంటే మీరు నెయ్యి వాడుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి హై ఫ్లేమ్ పెట్టుకోకండి. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.